వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. బేగంపేట ప్యాట్నీ నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్. వర్షాకాలంలో తలెత్తే సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్న రంగనాథ్. బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వి హనుమంతరావు చేర నుంచి పార్కును రక్షించాలన్న బీఆర్ఎస్ నేత. సికింద్రాబాద్ స్లమ్స్లో మోడల్ కాలనీల ఏర్పాటు ప్రభుత్వం సిద్ధం. మారేడుపల్లి అంబేద్కర్ నగర్లో స్థలాలు పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. నేటి నుంచి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తాత్కాలికంగా బంద్ చేశామన్న జాయింట్ సిపి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, బేగంపేట ప్యాట్నీ నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సిఇఓ మధుకర్ నాయక్, జిహెచ్ఎంసి అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ప్యాట్నీ నాలా వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాకాలంలో తలెత్తుతున్న సమస్యలను స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. వర్షాకాలం వస్తే నాలాల నుండి కాలనీలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకువచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వర్షాకాలంలో మోకాళ్ల లోతు నీరు కాలనీలో ప్రవహించడం మూలంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో నాలాను పరిశీలించినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. Nala is anyway state government. కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళ మీ మా ఛార్జీ మీరు కోఆర్డినేట్ చేసుకొని బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా కమిషనర్ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నీతి నిజాయితీ ఆఫీసర్ అని చెప్పుకునే రంగనాథ్ అంబర్పేట్ డివిజన్లో గల భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీలో పార్కులను కబ్జా చేసి మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు చెర నుంచి వాటిని రక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీ ప్రెస్ని పిలవడానికి కారణం, వారు వచ్చిన చాలా ధన్యవాదములు. ఇవాళ మా ల్యాండ్ బతుకమ్మకుంట అనే పేరుతోటి మా 563/1 సర్వే నంబర్లో, అంబర్పేట్ సర్వే నంబర్లో పెట్టిన ల్యాండ్ పైన ఏదైతే మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పుడు సమాచారం మీడియాకి ఇస్తున్నారో, మీడియాలో అంత తప్పుడు సమాచారం వస్తుందో దాన్ని ఖండిస్తూ ఇవాళ ప్రజల ముందుకు మరి తిరిగి దాన్ని నిజాలు తీసుకురావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఒరిజినల్గా ఈ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాము, ఇది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, మాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద ఉంది. దాని పొజిషన్ నాకు ఆల్రెడీ డెలివర్ చేసినారు 2002లో. అయితే మొన్న నవంబర్లో దాంట్లో కాపాడుతూ వచ్చినా మా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నడుస్తుంది కనుక దాంట్లో పెండింగ్ ఉంది. ఈ లోపల నవంబర్లో నన్ను హౌస్ అరెస్ట్ చేసి 13 తారీఖు నాడు హైడ్రా ప్రోద్బలంతో మన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేసి హైడ్రా మొత్తం ఎక్విప్మెంట్ని నా భూమిలోకి 531లోకి చొచ్చుకొని వచ్చి చదువు ఉన్న ల్యాండ్కి తవ్వడం స్టార్ట్ చేసింది. అంటే చెట్లు గిన్నె తీయడం. దానికి ఇమీడియట్ మేము హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి 14 తారీఖు నాడు హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఆ స్టేటస్ కో ఇచ్చినా కానీ వాళ్ళు అలాగే పొదలు అవన్నీ తవ్వడం కంటిన్యూ చేసినారు. దానిపైన కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. అయితే ఆ రిట్ అనేది జనవరిలో డిస్మిస్ అయ్యింది. డిస్మిస్ కాగానే అప్పీల్ వెళ్తే అప్పీల్ అలౌ చేస్తూ అంటే అప్పీల్ని డిస్పోజ్ చేస్తూ మమ్మల్ని ట్రయల్ కోర్టుకు వెళ్ళమని చెప్పినారు. ట్రయల్ కోర్టు వెళ్ళేటప్పుడు కింద రిట్ పిటిషన్ అయితే జడ్జి గారు అబ్జర్వేషన్ చేసారో దాన్ని కన్సిడర్ చేయొద్దు, మా వారికి ఏ కోర్టు కన్సిడర్ చేయకుండా ఫ్యాక్ట్స్ మీద అడ్జుడికేట్ చేయమనేసి ట్రయల్ కోర్టుకు
పంపించడం జరిగింది. దానికి ఇమీడియట్ 10 తారీఖు జనవరి రోజు మేము సూట్ వేసినాము. సూట్ వేసినాక వెకేషన్ వచ్చింది. వెకేషన్ తర్వాత మేము యాడ్ ఇంటరీమ్ కోసం అవుట్ ఆఫ్ ఆర్డర్ మూవ్ చేస్తే యాడ్ ఇంటరీమ్ మాకు ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టు సిఆర్పి వేసేసి సిఆర్పిలో మాకు 17 ఫిబ్రవరికి స్టేటస్ కో ఇచ్చినారు. యాజ్ ఆన్ దట్ డేట్ అది కంటిన్యూ అవుతూ వెళ్ళింది. ఎప్పటిదాకా నా అయ్యే అయితే నా మెయిన్ ఓఎస్లో అయ్యే ఈ ఇంటరీమ్ ఇంజెక్షన్ కోసం అడిగినామా డిస్పోజ్ అయ్యేంత వరకు అనేసి ఇచ్చినారు. అప్పుడు ఆ డిస్పోజ్ నాకు ఏప్రిల్లో అయ్యింది. ఏప్రిల్ 22 డేటెడ్లో డిస్మిస్ చేసినారు. డిస్మిస్ చేస్తే 24 కాపీ రాగానే ఇమీడియట్ హైకోర్టులో సీఎం వేసినాము, అప్పీల్ వేసినాము. ఆ అప్పీల్లో మాకు 2వ తారీఖు నాడు కోర్టుకు వచ్చింది. కోర్టులో వెకేషన్ కోర్టుకు రిఫర్ చేసినారు. వెకేషన్ కోర్టులో 7వ తారీఖు మెయిన్ రోజు మాకు స్టేటస్ కో ఇచ్చినారు. అయితే 17 తారీఖు నాడు మాకు స్టేటస్ కో ఇచ్చినారో దాని అనుబంధంగా అదే రోజుకి స్టేటస్ కో ఇచ్చినారు. దానిపైన అభివృద్ధిలో భాగంగా మోడల్ కాలనీలు ఏర్పాటు చేసి పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ 150 డివిజన్ మారేడుపల్లి అంబేద్కర్ నగర్లో పర్యటించి స్థలాలను పరిశీలించారు. బస్తీలో అనువైన ప్రదేశాలను గుర్తించి అక్కడ అర్హులైన పేదలకు G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆగే ఏడు ఎవరు వచ్చినా ఇస్తారు. నేను వచ్చినప్పుడు నిన్ను కూడా లోపట్టేసుకున్నా చెప్పు, ఒక్కరు అవి చెప్పు, సార్ వింటాడు. దాని తర్వాత ఏం చేయాలో చెయ్యి. నా సైడ్ నుంచి ఏమో మీకు రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇంకో రిక్వైర్మెంట్ ఇది రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా కంప్లీట్ అయితే చూడండి ప్రాసెస్. ఇప్పుడు అమౌంట్ వచ్చి రెడీ సార్ రిలీజ్ మనకు వాళ్ళు ఇచ్చేసి ఏమి చేయాలి, సరెండర్ చేయాలి మనకు ఒకరిద్దరు కొంచెం అబ్జెక్షన్ చేస్తారు సార్. ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఏమంటారంటే ఓన్లీ G+1 కట్టాలి, G+2 మనకేమో G+2 అట్లా వాళ్ళ గురించి మనం చేయలేము కదా, చేయలేం. కానీ ఇప్పుడు తమకు చెప్పింది ఆయన వీరేనా ఒకళ్ళిద్దరు గురించి అట్లా చేయగలుగుతామా? తెలియదు దాంట్లో నీదేమన్నా దీంట్లో కోట ఇక్కడ ఉంది. ఎవరైనా చెప్పినారు అన్నట్లు ఆయన కూడా ఒకటి పేరు ఆయన చాలా కష్టపడుతుంది. ఎవరు వచ్చినా ఇదివరకు అందరు డబ్బులు పేరు రాసేది. తమ పేరు ఇప్పుడు దానికి చేసేది ఎవరు? ఇప్పుడు ఇల్లు అలర్ట్ చేసేది అంత మన కలెక్టర్ కదా అంత సార్. ఇది యూట్యూబ్ ఈ కంటోన్మెంట్ వాళ్ళకి చెప్పండి. ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకా ఏమైనా తక్కువ పోతే తెలియపరచండి అని. ఒక్కొక్కరు డబల్ ట్రిబుల్ వస్తే తీసేద్దాం. ఇంకా రాని వాళ్ళు ఉంటే 1 వీక్ ఉంటే వాళ్ళు కూడా అవకాశం ఇచ్చినట్టయితే పెట్టి తీసుకోండి. ఆయన కూడా వస్తుంది రాకుంటే 30 మందికి వచ్చినా నాకు బాగా ఇంకా జీవితంలో త్యాగమే ఎక్స్ట్రా మీద భావి తరాల ఆఫీసర్లకి రోల్ మోడల్ ఉన్నట్టు ఈ యొక్క అయిపోవడం కాదు. ఇప్పుడు ఇల్లు ఇచ్చిన వాళ్ళు రేపు పొద్దున గల్లంత కాకుండా సిస్టమ్ చేసుకోండి. తిరిగి వాళ్ళ పేరు మీరు కంప్యూటర్ లెక్కించేసి ఏదో ఒక ఫార్మాట్ చేసి పెట్టుకోండి. వీళ్ళే పట్టాదారులు, వీళ్ళు పట్టాలు ఇచ్చారు, వీరు ఇల్లు ఇచ్చారు అని ఏదో ఒకటి మీరు రాసుకుంటే భవిష్యత్తులో వాళ్ళకు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు ఇబ్బంది అయిపోయి ఎవరికి వచ్చిన వాళ్ళ మంచిగా ఉంచుకుంటా అంటే అదే బాధపడేది. అదే తెలిసే మాట్లాడతాను. ధన్యవాదాలు. పేదవారి కళ ఒక సొంత గూడు ఉండాలి. అలాంటి ఉన్న గూడుని మనం తీసుకొని కట్టించి మళ్ళీ వాళ్ళకు ఫ్లాట్ ఇవ్వకుంటే అది పాపంతో మించింది ఏం కాదు. మన చేతులు అది జరగదు. మన చేతిలో ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళకి ఇల్లు ఇచ్చినట్టు ఉండాలన్నదే నేను ఈ రోజు ర్యాంక్ చేసుకొచ్చిన. నిజమైన అరులు, నిజమైన పేద అరులకే రావాలి. గతంలో ఏంటంటే పక్కకున్న చాలా జరిగినాయి.
వీళ్ళు ఎంతమంది ఉన్నారు పట్టా హోల్డర్స్? పాత వాళ్ళు సాధారణ పాత ఇప్పుడు మళ్ళీ మనం డివైడ్ చేస్తే ఎక్కువ వస్తుంది. ఇదొకటి ఇంకోటి ఇక్కడ పక్కన ఆడ కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. అవును అమ్మా. వాళ్ళకు కూడా మీరు నా సైడ్ నుంచి సబ్మిషన్ టు ది ఎంటైర్ గవర్నమెంట్ అండ్ ఎంటైర్ సుపీరియర్ కి ఏంటంటే ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్ది ఇప్పుడున్నంత శక్తి బలం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మనము కింద నల్లబెడుతున్నాం, పైకి నీళ్ళు తీసుకెళ్లడం కష్టమవుతుంది కాబట్టి బడ్జెట్ లో కొన్ని రూపాయలు పెంచి ఏ విధంగా అయితే మీరు అపార్ట్మెంట్ లో కూడా వాటర్ వస్తుందో ఇదే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా పైకి వస్తుంది చూడండి. డ్రింకింగ్ వాటర్ కావచ్చు, బోర్ వాటర్ కావచ్చు, దానికి ఏమన్నా కూడా నా ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇస్తాను. ఎందుకంటే అది ఇయ్యలే అనుకో ఈ రోజు కట్టేసి ఇచ్చేస్తున్నాం కానీ మనం చాలా మంది ఇబ్బంది పడుతుంది. నేను అనేక సార్లు అన్ని దగ్గరికి వెళ్ళాను కదా, వెళ్తే మోసుకొని వెళ్ళడానికి కష్టం. ఇంకొక రిక్వెస్ట్, ఇప్పుడు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఏడున్నా కూడా ఏం చేయాలంటే ఏజ్ చూసుకొని వాళ్ళని కింద పెట్టండి. ఎక్కువ ఏజ్డ్ ఉన్నాయి, హ్యాండిక్యాప్స్ ఉంటాయి. నేను కొన్నిసార్లు నేను చూశాను గతంలో ఇచ్చినాయి. ఏజ్ ఉన్న వాళ్ళు పైనూరు, వయసు ఉన్న వాళ్ళు కిందూరు. అంటే ఏం అనుకోకూడదు చెప్తున్నాను. కొంతమంది అప్పుడు ఆఫీసర్లతో రికమెండేషన్, అప్పుడున్న గవర్నమెంట్ లో పెద్దవాళ్ళతో రికమెండేషన్ కానీ రికమెండేషన్ తోటి జరిగింది. ఎందుకంటే సిస్టమ్ ప్రకారం జరగాలంటే హ్యాండిక్యాప్స్ కిందనే ఉండాలి, వృద్ధులు కూడా కిందనే ఉండాలి. అట్లా లేకుండా ఇప్పుడు మాత్రం మనం ఏ ఇల్లు ఇచ్చినా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి వృద్ధులకంతా కింద ఫ్లాట్ ఇవ్వాలి, ప్లస్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి కింద ఇవ్వాలి. అట్లా చూసుకొని ఏది చూసుకొని చేయండి. మళ్ళీ ముఖ్యంగా వాటర్ అన్నది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, బోర్ వాటర్ కావచ్చు, వాళ్ళకి ఏ ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ వస్తాడు చూస్తే పర్మనెంట్ సొల్యూషన్. కాకపోతే కొంచెం రూపాయి ఎక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎప్పటికీ ఇబ్బంది కాదు. ఇప్పుడు చాలా మంది బాధపడుతుంది, వాళ్ళు మోకాళ్ళ నొప్పిలు ఎక్కువ మందికి ఉన్నాయి. మోకాళ్ళ నొప్పిలు ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, తీసుకోవడం ఇల్లు తీసుకోవడం మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కాకుండా చూడండి, మీరు కూడా అది ప్రపోజల్ పెట్టండి. నేటి నుంచి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు తార్నాక చౌరస్తాను పోలీసులు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పలు ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజల ఇబ్బందులను, వాహనదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో రోడ్డు వెడల్పు గురించి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయిన తర్వాత కింద సిగ్నల్స్ పెట్టి దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి ప్రజల దగ్గర నుంచి డిమాండ్ వచ్చింది. అప్పుడు గతంలో పోలీస్ ఆఫీసర్స్ ఇంకా కంపెనీ వారు వచ్చి స్టడీ చేసి జిహెచ్ఎంసీకి రిక్వెస్ట్ చేశారు. దాని ప్రకారం ఇక్కడ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేసి ఈ రోడ్ ఓపెన్ చేయడం జరిగింది. ట్రయల్ బేసిస్తో ఏప్రిల్ 18వ తారీఖు ఓపెన్ చేసినాం. దాదాపు 15 రోజులు దాన్ని స్టడీ చేయగానే మాకు చాలా కంజెషన్ పెరిగిపోయిందని తెలిసింది. కానీ ట్రాఫిక్ ప్యాటర్న్ డిఫరెంట్గా మారుతుంటుంది. డిఫరెంట్ లేన్స్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు, వేరే వేరే అనుకూలమైన రూట్లు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని రోజులు స్టడీ చేస్తాము అని చెప్పి ఇంకా దాన్ని నడిపించడం జరిగింది. డ్రోన్ స్టడీ చేసినాము, అలాగే గూగుల్ డేటా తీసుకుని అనలైజ్ చేసినాము, ఇంకా సిమ్యులేషన్ స్టడీ చేసినాము. ఆ కంపెనీ వారిని తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళే కమ్యూటర్స్ ఒక ఫీడ్బ్యాక్స్ తీసుకున్నాము. అన్ని స్టడీలో మాకు అర్థమైనది ఏంటంటే ఇక్కడ ఆల్ వింగ్స్ 4 ఆర్మ్స్ కూడా రద్దీ పెరిగింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కింద కంజెషన్ అవగానే పైన ఫ్లైఓవర్ యూస్ చేసుకుని వెళ్ళాలని చెప్పి చాలా మంది ఆగుతూ ఉన్నారు. మిటిగడ సైడ్ నుంచి వచ్చేది దాదాపు 60 ఫీట్ రోడ్, ఫ్లైఓవర్ వచ్చేసరికి 12 ఫీట్ 14 ఫీట్కి వచ్చేస్తుంది. అలాగే కప్సిగూడ సైడ్ నుంచి వచ్చేది కూడా 50-55 ఫీట్ రోడ్, మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చేటప్పుడు 14-15 ఫీట్కి వచ్చేస్తుంది. సో ఇది మార్నింగ్ ఈవినింగ్ అంతా ఒక సైడ్ కప్సిగూడ వరకు ఈరోజు మార్నింగ్ ట్రైలింగ్ వెళ్ళిపోయింది. రోజు కమ్యూటర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా వచ్చే రోజులు స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి, వర్షాలు కూడా రాబోతుంది.
కాబట్టి ఇంకా మరీ సమస్య ఎక్కువ అవుతుందని దృష్టిలో టెంపరీగా దీన్ని పాత పద్ధతిలో క్లోజ్ చేసి నడిపించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రోడ్ ఎక్స్పాన్షన్ కొన్ని సజెస్ట్ చేసినాము జిహెచ్ఎంసీ వారికి. ఆ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఎక్స్పాన్షన్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో బీజేపీ పార్టీ కార్యకర్తలకు అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. దేశంలో అందరూ మొక్కలు నాటడం జరుగుతుంది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని నూతనంగా నిర్మిస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చెట్లను పెంచడం వల్ల అవి మనకు ఆక్సిజన్ ఇస్తుందని, చెట్ల నుండి వచ్చే గాలి మనకు ఎంతో ఆరోగ్యమని, ఆక్సిజన్ లేయర్ని కాపాడాలంటే ఈ సృష్టిలో చెట్ల వల్లే సాధ్యం అన్నారు. అందుకే అందరూ చెట్లను పెంచడంపై దృష్టి సారించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ టౌన్లో మనము ఇక్కడ పార్క్లో మొక్కల్ని నాటడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆ జిల్లా ఆఫీసు ప్రాంగణంలో మరి మొక్కల్ని నాటడం జరిగింది. నరేంద్ర మోడీ గారు, మన భారత ప్రధాని గారు అమ్మ పేరు మీద ఒక మొక్కని నాటుదామని ఒక సందేశాన్ని ఇచ్చారు. మరి ఈరోజు దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. అయితే మనకు తెలుసు మన పర్యావరణంలో, వాతావరణంలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. మరి ఆక్సిజన్ లేయర్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కేవలం భూమిపైన ఉండే ఒకే ఒక్క సోర్స్ ఏంటంటే మొక్కలు. సో మొక్కలు ఏదైతే ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయో, మరి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తాయి. అదేవిధంగా భూమిపైన పెరుగుతున్నట్టు ఉష్ణోగ్రతను కూడా మొక్కలు కంట్రోల్ చేస్తాయి. అదేవిధంగా ఈరోజు మనము మరి టెక్నాలజీ వచ్చి ట్రాక్టర్లని, తర్వాత జేసీబీలని, వీటన్నిటిని వాడడం వల్ల ఎక్కడ చూస్తే అక్కడ సాయిల్ని తవ్వేయడం వల్ల సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. మరి ఈ సాయిల్ ఎరోజన్ను సూపర్ఫిషియల్ లేయర్ పూర్తిగా నష్టపోవడం వల్ల ముందు భూమి పైపొరలన్నీ కూడా దెబ్బతిని మరి వ్యవసాయానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చెట్లను పెంచే ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా చాలామంది ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. మరి విద్యావంతులు అందరూ కూడా ఈ సామాజిక స్పృహతోన మెయిన్గా పర్యావరణము పరిరక్షించబడితేనే మరి జీవజాతులు, మనుషులు అందరూ కూడా మనగలరు. మరి వీరందరినీ కూడా మనము చెట్లను పెంచడం వల్ల మరి అన్ని ప్రాణులకు కూడా మనము సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనము ఏదన్నా ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేకపోతే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మరి మన అమ్మ పేరు మీద ఒక్క మొక్క నాటి మరి దాన్ని ఒక 5-6 నెలలు లేదా సంవత్సరం వరకు దాన్ని కొంచెం చుట్టూ కంచె చేసి కాపాడితే మరి ఆ మొక్క పెద్దగా అయ్యి మరి ముందు తరాల వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో అర్ధరాత్రి సమయంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ బిల్డింగ్ యజమాని తన స్వంత భవనంలో అద్దెకు ఇచ్చిన 16 షాపుల షట్టర్లను బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు. ఈ ఘటనతో బాధిత కిరాయిదారులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ షాపుల్లో కొంతమంది 15 ఏళ్లకు పైగా వ్యాపారం చేస్తున్నవారు. ఇటీవల బిల్డింగ్ యజమాని వారిని షాపులు ఖాళీ చేయాలని కోరారు. దీనిపై కిరాయిదారులు స్పందిస్తూ మేము ఇక్కడ చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నామని, ఖాళీ చేయడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. అయితే యాజమాని వారి మాటలను పట్టించుకోకుండా అర్ధరాత్రి వేళ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా షాపుల షట్టర్లను తీసేశారు. పూర్తిగా తన ఇష్టానుసారం వ్యవహరించిన బిల్డింగ్ యాజమానిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఇది స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. నా పేరు కుమార్. ఇక్కడ మా 16 షాపులు ఉన్నాయి ఇక్కడ మిర్యాలగూడలో. మాకు ఒక 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నుంచి నివాసం ఉంటున్నాం మేము ఈ షాపులలో. ఇంకా గత ఓనర్ మా బిల్డింగ్లు పాతగానే అని చెప్పి పోయారు ఒక 6 నెలల కింద. అది కూలగొట్టేస్తాము, మళ్ళీ కట్టుతామని. మళ్ళీ మాకు ఇక ఇన్ఫర్మేషన్ కొద్దిగా టైం కావాలని అడిగాము.
ఒక 1 year 2 years టైం ఇవ్వండి సార్, మాకు లోన్లు ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి, వడ్డీలకు మితిలకు ఉన్నాయి, మాకు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మంది మేము బయట వర్కర్స్ ఉన్నారు, మాకు వీళ్ళందరం బయట ఒకసారి రోడ్డు మీద పడిపోతామని అడుగుతున్నాం సార్. అడిగిన టైం తీసుకుంటాం, టైం అడిగితే టైం ఇవ్వం, మేము ఒక 2 నెలలు 3 నెలలు ఇస్తాం. నా పేరు చంద్రశేఖర్, రేణుకుంట చంద్రశేఖర్, నాది లక్ష్మీ ఆటో స్పేస్ మల్కాజ్గిరి. అయితే 2 months కింద మాకు ఫోన్ చేసి ఖాళీ చేయమని చెప్పిండు ఓనరు. January 3 తారీఖు వరకు ఖాళీ చేయమని చెప్తే ఒక 1 year టైం అడిగాము. మేము 1 year టైం అడిగితే కుదరదని చెప్పేసి మాకు మున్సిపల్ వాళ్ళకి కుమ్మక్క అయిపోయి, మున్సిపల్ ప్లస్ ఓనర్స్ కుమ్మక్క అయిపోయి 2 రోజుల్లో బుల్డర్ తీసుకొచ్చి మున్సిపల్ వస్తే మేము 2 రోజులు 3 రోజులు టైం తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళు 2 రోజులు 3 రోజులు టైం కాదు, 10 days టైం ఇస్తాము, మీరు కోర్టులో వెళ్ళండి అడ్వకేట్ పట్టుకొని మేము ఆగుతామని చెప్పి అన్నారు. మేము కోర్టుకి వెళ్ళాము. కోర్టుకి వెళ్ళేసరికి ఆల్రెడీ కేవేటి ఫిబ్రవరి 28 తారీఖు ఆల్రెడీ ఓనర్లు వేసిరు. దాని తీరు ఏం చేసినంటే స్టే చేసుకున్నాము. స్టే చేసుకుంటే మాకు ఏముందంటే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీకు 2-3 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, మీకు మా అడ్వకేట్ చెప్పి అది సమాజ్ అది 2-3 సంవత్సరాలు ఇబ్బంది ఉండదు, వాడుకోవచ్చు, మీరు ఉండొచ్చు, మేము చూసుకుంటామని చెప్పారు. మా గోడల పైన కానీ సెక్షన్ నెంబర్లు, కేవేటి నెంబర్లు అన్నిటిని మెన్షన్ చేసినాము. తర్వాత మున్సిపల్ కమిషనర్ రాజు సార్ వచ్చిండు. డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేశారు. 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సరిత తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతుందని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు రవాణా నిరోధించే చర్యలు చేపట్టామని తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా MDMA డ్రగ్స్ దొరికాయని, ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓవర్గా ఊహించుకొని అతిగా ప్రవర్తిస్తారని డీసీపీ సరిత తెలిపారు. దేర్ ఆర్ సో మెనీ క్లూస్ దీంట్లో, ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు, బికాస్ ముందే ఇట్లాంటివి రివీల్ చేస్తే కొంతమంది సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి అన్ని బయటకు చెప్పకూడదు కాబట్టి నేను సింపుల్ గా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అని చెప్పాను. అట్లానే కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా రిలేషన్స్ ఉన్నాయని కూడా నేను అందుకే చెప్పాను. సో ఇంకా ఇది కంటిన్యూ అవుతుందని ఇన్వెస్టిగేషన్, రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి. అసలు ఈ కొరియర్ చేసేటటువంటి సిబ్బంది కూడా దీంట్లో రిలేషన్ ఏమన్నా ఉందా అనేది కూడా ఇదంతా ఇన్వెస్టిగేషన్ ఇంకా బయటపడాల్సి ఉందండి. ఇది ఈ కొరియరే కాకుండా ఇంకేమైనా కొరియర్ సర్వీసెస్ కూడా ఇట్లా చేస్తుందా, వాళ్ళు కేవలం ఇది ప్యాకింగ్ అనుకొని, గిఫ్ట్ ప్యాక్ అనుకొని ట్రాన్స్ఫర్ సప్లై చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ నోటీసులో కూడా ఇదంతా ఉందని, ఆల్ దిస్ ఈస్ టు బి వెరిఫైడ్. ఇవి కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి నేను మొత్తం బయట పెట్టట్లేదండి, ఎందుకంటే దీని తవ్వగా ఇంకా పెద్దది బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఇష్యూస్ నేను బయటకు చెప్పట్లేదు. సింగిల్ వర్డ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అనేవి చాలా చాలా సునిశ్చితంగా చేయాలి అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వి విల్ కంటిన్యూ ఇట్. పెరుగుతుంది అనుకోకుండా, ఏ క్రైమ్ జరగడానికి అవకాశం లేకుండా టీమ్స్ ఫామ్ చేసి స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెడుతున్నారని పాజిటివ్ గా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. బికాస్ ఈయన 4 months లో చూస్తుంది ఏంటంటే క్రైమ్ రేట్ పెరగడం కాదండి, క్రైమ్ జరగకుండా ఉండడానికి ఎఫర్ట్స్ పెరిగినాయి, ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. షాద్నగర్ డ్రగ్స్కు అడ్డాగా మారుతోంది. రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా దాని మూలాలు మాత్రం అక్కడే ఉంటున్నాయి. ఈ దందాకు పాల్పడేది యువకులే అనుకుంటే నేడు ప్రభుత్వ ఉద్యోగులు సైతం డ్రగ్స్తో వ్యాపారం చేయడం వెలుగులోకి వస్తున్నాయి. కోట్లల్లో డ్రగ్స్ను సరఫరా చేస్తున్న వారిలో ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారు. నిన్న జరిగిన వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక వ్యక్తి దగ్గర 1.5 కిలోల గంజాయి దొరికినట్లు తాండూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ సరఫరా చేస్తున్నట్లు నిందితుడు తెలిపినట్లు షాద్నగర్ సిఐ తెలిపారు. నిన్న తేదీ 4/6/2025 నాటి మధ్యాహ్నం 2:30 గంటలకు బక్రీద్ సందర్భంగా మన ఏరియాలో ఫరూక్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ గురించి ఎస్ఐ దేవరాజ్ను పంపించడం జరిగింది. తను పెట్రోలింగ్ చేస్తూ మన ఫరూక్ నగర్ ఈద్గా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా మన దేవరాజ్ వాళ్ళ టీము అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని చెక్ చేయగా అతని వద్ద గంజాయి లభించింది. 1.5 kg గంజాయి ఉండగా వెంటనే పై ఆఫీసర్లకు ఇట్టి ప్రొసీజర్ ప్రకారం ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మరియు క్లూస్ టీమ్ని పిలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా పంచులను పిలిపించుకొని పంచుల సమక్షంలో అతని యొక్క నేర ఒప్పుకోలు నిర్వహించడం జరిగింది. అతని పేరు విచారించగా మొహమ్మద్ అంజద్, తండ్రి పేరు మొహమ్మద్ రావు, వయసు 32 సంవత్సరాలు, వెల్డింగ్ హెల్పర్, యాదవ్ కానీ ఫరూక్ నగర్ అని తెలిసింది. పంచుల సమక్షంలో అతని వద్ద ఈ 1.5 kg గంజాయి మరియు ఒక మొబైల్ సీజ్ చేసుకొని పిఎస్కు తీసుకురాగా ఇట్టిది
నేరం నమోదు చేయడం జరిగింది. నేరంలో పరిశోధనలో భాగంగా ముద్దాయిని తదుపరి దర్యాప్తులో విచారించగా అతనికి ఇటీ ఒక గంజాయి 1.5 kg గంజాయి తన బంధువు అయినటువంటి గులాం సుల్తాన్ అనే వ్యక్తి, ఇతను తాండూర్ ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, అతను తెచ్చిచ్చినాడని అమ్మడానికి తీసుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి తన నేరంలో అంగీకారం చేసిండు. వెంటనే మన టీం రెండో నేరస్తుడైనటువంటి గులాం సుల్తాన్ మహమ్మద్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా తాను ఈ డబ్బుల గురించి అమ్మమని చెప్పేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో గతంలో జరిగిన కేసులో సీజ్ చేయబడినటువంటి గంజాయిని వాళ్ళ ఆఫీసర్లకు తెలియకుండా తీసుకొచ్చి దాన్ని ఇతనికి ఇవ్వడం జరిగిందని ఒప్పుకున్నాడు. సో ఇద్దరి వద్ద నుండి 2 మొబైల్ ఫోన్లు మరియు A1 నుంచి 1.5 kg గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్గా ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతికి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంపై కూడా వారు చర్చించుకున్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బేగంపేట ప్యాట్నీ నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్. వర్షాకాలంలో తలెత్తే సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్న రంగనాథ్. బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వి హనుమంతరావు చేర నుంచి పార్కును రక్షించాలన్న బీఆర్ఎస్ నేత. సికింద్రాబాద్ స్లమ్స్లో మోడల్ కాలనీల ఏర్పాటు ప్రభుత్వం సిద్ధం. మారేడుపల్లి అంబేద్కర్ నగర్లో స్థలాలు పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. నేటి నుంచి తార్నాక సిగ్నల్ క్లోజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తాత్కాలికంగా బంద్ చేశామన్న జాయింట్ సిపి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.